మైక్ మళ్ళీ ఇంకోసారి అడగండి. ఇప్పుడు చేసేది హాట్స్టార్లో ఇప్పుడు చేస్తున్నారు కదా, సో ఇది బిగ్ బాస్ 6కి ఏమైనా రిలేటెడ్గా ఉంటుందా? అంటే దాంట్లో మళ్ళీ దానికి సపరేట్గా ఉంటుందా? దానికి కంప్లీట్ సెపరేట్గా ఉంటుంది. ఛానల్ మీద, టీవీ ఛానల్ మీద వచ్చేది స్టార్ మా ఛానల్ మీద, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఓటీటీ ఈజ్ ఆన్ డిజ్నీ హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్. అంటే ఇప్పటిదాకా చూస్తుంటే అంటే సెలబ్రిటీస్ మామూలుగా చాలామంది సోషల్ ప్లాట్ఫామ్స్లో సక్సెస్ అయిన వాళ్ళని తీసుకున్నారు. దీంట్లో ఎవరెవరిని తీసుకుంటారు, ఎట్లా, ఏమన్నా? అది ఇంకా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు, ఆ క్రియేటివ్ ప్రాసెస్. ఎందుకంటే కొత్తగా ఇది మొదలు పెడుతున్నాం ఇక్కడే. అండ్ ఇట్స్ న్యూ, మాకు కూడా చిన్న చిన్న అడుగులు వేస్తూ దాన్ని క్రియేట్ చేస్తున్నాం. కానీ విదిన్ 1 month దాని మీద డెఫినెట్గా మేము అనౌన్స్మెంట్ ఇస్తాం. అయితే దీనివల్ల మీరు ఇంకా టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంటుంది, ఎందుకంటే మూవీస్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఇవి అన్నీ ఉన్నాయి కదా, సో మీకు ఎలా కుదురుతుంది అసలుకి? అంటే నాకు ప్రెషర్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా పనిచేస్తాను, లేకపోతే అలా చెప్పబడిపోతా. సార్ లాస్ట్ క్వశ్చన్, బంగారు రాజు సంక్రాంతికి ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఎట్లా? అది వేరే ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకుందాం. సినిమా అయితే రెడీ అయిపోయింది. మా సినిమా పండగ లాంటి సినిమా. అంటే చెప్పగానే చెప్పేశారు మీరు. We can also have Parampara team and Jhansi and team 9 to please be on stage. ఎవరైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే, ఇన్ కేస్. ఎస్, నాగార్జున గారిని అడగాలనుకుంటున్న వాళ్ళు యూ ఆల్ క్యాన్ ప్లీజ్ గో అహెడ్. నాగార్జున గారి అందరూ రహస్యం, డైట్ ఇలాంటివన్నీ అడగండి, బికాస్ మేము చాలాసార్లు అడిగేసాం. ఓ, ఎవరి మైక్స్ వాళ్ళు తెచ్చుకోలేదా? ఓకే, ఇంకో 2 మైక్లు ఇవ్వండి. ఎస్, ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్? సార్ అలోక్ గారు. సార్ ఎన్ని వెబ్ సిరీస్లు వచ్చినా హాట్స్టార్లో స్పెషల్ ఓపీఎస్ అనేది అల్టిమేట్ షో. అంటే ఒక నాన్ ఫిక్షన్, ఫిక్షన్ ఏది తీసుకున్నా సరే అలాంటి షో మళ్ళీ ఈ వెబ్ సిరీస్లో ఇంట్లో రాలేదు. సో తెలుగులో కూడా ఆ తరహా రియాలిటీ బేస్ చేసుకుని ఒక ఫిక్షన్ షో చేసే అవకాశం ఉంది వెబ్ సిరీస్లు కానీ. ఏదండి? స్పెషల్ ఓపీఎస్, స్పెషల్ ఆప్స్. దే సేయింగ్ ఇఫ్ యు వాంట్ టు డు ఇట్ ఇన్, యు హావ్ ఎ ఐడియా ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ Telugu. No, I think as what we do on Disney Hotstar is content has a primary language. Like for example, Parampara has a primary language as Telugu, but it will be put in other languages also. So similarly, special ops is there in Hindi also, in Telugu also, but we don't have any specific plans to make the same series in Telugu because it's already available. So we typically do, for every content we make, there is a primary language. Like for all the content you heard today, it's a primary language is Telugu, and that will be put available for all the other languages as well in a dubbed fashion. So that's how the process we follow. సార్ అందరూ అన్నట్టుగానే బిగ్ బాస్ షో అయిపోతుందంటే చాలామంది బాధపడ్డారు. సో అంటే మీరు కూడా హోస్టింగ్ చేసేటప్పుడు అప్పుడే షో అయిపోయిందా అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడు కలుగుతూ ఉంటుందా? అబ్సల్యూట్లీ, నిజంగా అయిపోయింది, షో అయిపోయిందని ఒక బాధ. బట్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ప్రతి వారం ఇక్కడే ఉండాలి. సో ఒక 3-4 monthsగా చాలా రోజులు అయిపోయింది. దానికి ముందు కరోనా, హాలిడే తీసుకుని చాలా రోజులు అయిపోయింది, కొంచెం వెళ్ళొచ్చు. బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అగైన్, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అని. చాలా అంటే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది వాళ్ళతో. ఎవ్రీ వీకెండ్ వాళ్ళని కలవడం, వాళ్ళతో జోకులు వేసుకోవడం, వాళ్ళతో నవ్వడం. అండ్ ఆల్సో హాట్స్టార్ టీమ్ వాళ్ళతో చేసి జోకులు వేసుకోవడం. ఇట్ వాజ్ చక్కటి ఎక్స్పీరియన్స్, టెన్షన్ లేని ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్లీ మిస్ అవుతున్నాను వాళ్ళనే. ఎస్, అంటే గత సీజన్స్తో పోల్చుకుంటే ఈసారి ఫినాలే మాత్రం ఒక అల్టిమేట్ ఉంది, చాలామంది సెలబ్రిటీలు రావటం. సో ఈ ప్లానింగ్ అంతా నాగార్జున గారి వల్లే సాధ్యమైందని చెప్పి అనుకోవచ్చు. నా వల్ల కాదండి, అది కేవలం బిగ్ బాస్ షో పాపులారిటీ వల్ల. బిగ్ బాస్ షో పాపులారిటీ వల్ల అందరూ మేము ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తాము అని వాళ్ళు అడిగిందే. ఇంకా అలోక్ గారు రిఫ్యూజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఐ డోంట్ వాంట్ సే ద నేమ్స్ బికాస్ టైం లేకపోతే షో నుంచి వెళ్ళిపోతుంది అని. బట్ అందరూ మేము ఈ షో మీదకి వస్తాము అని 6 crore పీపుల్ వాచింగ్. ఎందుకు రారండి, వాళ్ళే వస్తారు. సార్ నవీన్ గారు, మీరు చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు, బట్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత వర్క్ పరంగా చాలా బిజీ అయిపోయారు ఒక యాక్టర్ అనేవాళ్ళు. సో ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మీరు స్పెషల్లీ
ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రసాద్ గారు, శుభ గారి గురించి చెప్పాలి అండ్ అలోక్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఇది షూట్ చేస్తున్నప్పుడు పాండమిక్ ఉందండి అండ్ ద కాస్టింగ్ అంత చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. అండ్ మీకు చూస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ మీకు 150 మెంబర్స్ దాకా ఉంటారు. బికాస్ ఇట్స్ పొలిటికల్ డ్రామా వేర్ హ్యాస్ లాట్ ఆఫ్ యాక్షన్, లవ్ అంతా ఉంది. చేసేటప్పుడు భయం వేసింది. ఒక పాయింట్లో ఎక్కడ అనిపించిందంటే మా ఆర్కా మీడియా ఆఫీస్లో అందరికీ కోవిడ్ రావడం వల్ల అందరూ చాలా బాధపడ్డాం. ప్లస్ ఆర్టిస్టులకి చాలామందికి వచ్చింది. సో ఎక్కడో ఒక పాయింట్కి మేము కంగారు పడ్డాం. అంటే ఫస్ట్ సిరీస్ చేస్తున్నాం, నేను, ఆకాంక్ష, ఇషాన్, మేము కూడా కంగారు పడ్డాం. బట్ నిజంగా అండి ఆర్కా మీడియా వర్క్ అండ్ స్టార్మా అండ్ హాట్స్టార్, ద వే దే కేమ్ అప్ విత్ ద టీమ్ లైక్ అను, నందిని, విజయ్ గారు, విశ్వనాథ్ గారు, ఆల్ ద టీమ్, ఎస్పెషలీ ద డైరెక్షన్ టీం నుంచి ప్రతి ఒక్కరు చాలా ప్రాపర్గా ప్లాన్ చేశారండి టీమ్ని. అండ్ టీమ్ వర్క్, కరెక్టివ్ వర్క్ చేయడం వల్ల ఎక్కడో ఒక హ్యాపీనెస్, ఒక మంచి కంటెంట్తో ముందు వస్తున్నాం. ఫస్ట్ తెలుగు సిరీస్ కంటెంట్తో ముందు వస్తున్నాం. సో జనాలకు నచ్చుతున్న నమ్మకంతోనే ముందు వచ్చామండి. సో అంజలి గారు, మీరు అంటే కంప్లీట్గా డిఫరెంట్ ఒక యాక్షన్ షో చేస్తున్నారు. ఒక తెలుగు అమ్మాయి అయ్యండి, అంటే ఒక తెలుగు కంప్లీట్గా తెలుగు వెబ్ సిరీస్ ఈ ప్లాట్ఫామ్ మీద ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మీరు యాక్షన్ కదా. అదే నేను ఆల్రెడీ చెప్పినట్టు నాకు ఇది కొంచెం కొత్త. ఫస్ట్ వెబ్ సిరీస్ ఎప్పుడు చేయలేదు అండ్ యాక్షన్ ఎప్పుడు చేయలేదు. సో రెండు ఇప్పుడే ఫస్ట్ టైం జరుగుతున్నాయి. అండ్ ఏది చేసినా పర్ఫెక్ట్గా చేసేయాలి అన్న ఒక ఉద్దేశంలోనే లోపలికి వచ్చాను. సో అందుకనే ట్రైనింగ్ పీరియడ్ కానీ అది కానీ లైక్ యూనో ఆ రిక్వైర్మెంట్ ఏముందో క్యారెక్టర్కి అదంతా ఇచ్చుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసింది లైక్ మేబీ ఒక 10%. అండ్ ఇంకా చాలా ఉంది. అండ్ సిరీస్ రిలీజ్ అయినప్పుడు డెఫినెట్గా అందరికీ ఒక కొత్త అంజలి కనిపిస్తుందన్న ఫీల్ ఉంది. సో ఐ హ్యావ్ పుట్ మై హార్డ్ వర్క్ ఆన్ ఇట్. బిఫోర్ ఎనీబడి ఇంకొకళ్ళు క్వశ్చన్ అడిగే ముందు నాగార్జున గారికి ఇంకొక ఫంక్షన్ ఉంది అండ్ కాలాతీతం అయిపోతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు ఫర్ రివీలింగ్ ద సర్ప్రైజ్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ. Thank you. Thank you, నేను sir. ఇంకోటి అడగాల, నాగార్జున అడిగేసి. బిగ్ బాస్ 3 సీజన్స్ చేశారు, అలాగే అంతకుముందు మీలో ఎవరు కోటీశ్వరుడు చేశారు. ఈ రెండు షోలకి మీకు వేరియేషన్ ఏమనిపిస్తుంది? డెఫినెట్లీ అది నాలెడ్జ్ షో అండి. బిగ్ బాస్ ఈజ్ మీ గెయినింగ్ నాలెడ్జ్ అండ్ అస్ గెయినింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ 15 కంటెస్టెంట్స్. వాళ్ళ మనసు ఎట్లా మారుతుంది, డిఫరెంట్ కండిషన్స్లో ఎలా వారం వారం చేంజ్ అవుతూ ఉంటుంది హ్యూమన్ది. మనమే కాదు బయట ప్రజలకు కూడా ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మనం పలానా వ్యక్తి ఇలా ఉంటాడు అనుకుంటాము, నెక్స్ట్ వీక్లో కంప్లీట్ చేంజ్ అయిపోతాడు ఆ జరిగిన సంఘటనల వల్ల. బట్ దట్ ఈస్ అ నాలెడ్జ్ షో కేవలం. అండ్ ఇట్స్ దానికి దీనికి అసలు పోలిక లేదు నాకు తెలిసి. సో నెక్స్ట్ సీజన్ కూడా మీరే హోస్ట్గా ఎంజాయ్ చేయబోతున్నారా బిగ్ బాస్? ఏది నెక్స్ట్ సీజన్ మీరే హోస్ట్ చేయబోతున్నారా? సీజన్ 6. ఎస్. ఓకే సార్. రాజీవ్ గారు, ఎంఐ ఓకే, థ్యాంక్ యూ. Thank you so much and yes, yes, we are more than happy. So Nagarjuna garu, thank you so much Andy for being here. Thank you. Hello sir. హలో. Hi sir. అమ్మా Sir, ఏమైనా ఉంటే నన్ను అడుగు, నేను చెప్పేస్తాను నాగార్జున గారికి సంబంధించిన క్వశ్చన్ ఏదైనా. నాగార్జున గారు మీకు ప్లీజ్ అమ్మా అడుగు. I'm a question. huge fan of you sir. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఫస్ట్ టైం ఎప్పుడన్నా కలిస్తే నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఏంటమ్మా చెప్పు. అక్కినేని నాగేశ్వరరావు గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిన పనాల కృష్ణమూర్తి గారి మనవరాలను సార్ నేను. మీ బుక్స్ చిన్నప్పటి నుంచి తాతగారితో రాస్తూ పెరిగాను సార్. మీరు ఇప్పటికీ అలాగే ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు, అంత ఎనర్జెటిక్గా. అది సుమాన్ అడుగు చెప్పు. ఇలాంటి వాడికి నేను చెప్తానని చెప్పాను. లేదమ్మా, ఇట్స్ ఐ లవ్ వర్క్. నాకు మనుషులంటే ఇష్టం, వర్క్ అంటే ఇష్టం. ఈ రెండు ఉంటే చాలు. ఈ రెండు ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను. బిగ్ బాస్ ఓటీటీ గురించి సోషల్ మీడియాలో ఆల్రెడీ కొంతమంది కామన్ పీపుల్ని తీసుకుంటున్నారు, ఆల్రెడీ ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి అని వస్తుంది. అది నిజమేనా సార్? See, I think we are still working on the piece. I think we should keep the excitement on, and you should hear from us soon about how it's going to be done. Except I think I'm very pleased to only share today that it will be a 24/7 feed from the house content which will be coming. Any other details, I think I would really request you to hold on for some time. Thank you so much Nagarjuna garu. Thank you. Thank you, sir. Thank you everybody. And ఇంకేమైనా questions? Any more?
రాజీవ్ గారు. రాజీవ్ గారికి ఎస్. సార్ రాజీవ్ గారు, మూవీస్ నుంచి డైవర్ట్ అయ్యి ఆల్మోస్ట్ పూర్తిగా ఓటీటీకే ప్రొడ్యూస్ చేస్తున్నట్టున్నారు. ఏంటి మూవీస్ కంటే ఓటీటీ ప్లాట్ఫామే బెటర్గా ఉందా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? లేదండి, వీ విల్ కంటిన్యూ టు మేక్ ఫిల్మ్స్. బట్ మేము ఇప్పుడు దాకా చేసిన కాంటెంట్ సినిమాలు మీరు చూస్తే ఒక గమ్యం కావచ్చు, కంచె కావచ్చు, అంతరిక్షం కావచ్చు, వీ వర్ లిటిల్ అహెడ్ ఆఫ్ టైమ్ the kind of films we've made. Probably the kind of stories that Krish wants to tell and the kind of content we want to produce, the OTT is a bigger platform for us. And producing OTT content is not easy. Like indak Prasad garu cheppinattuga, Parampara, it's equal to 5 films content. Adi production wise kaadu, even in terms of writing or pre-production, post-production, anni vidalaga the effort is 5 times more. So, I mean, OTT anedi will do it probably out of passion to tell the stories that we want to tell. But maybe there is still more money in the films. I don't know if Alok agrees with it or not, unless he starts paying us a lot more than what he's doing right now. I think we'll very soon get there. Thank you. Yeah, ప్రొడ్యూసర్గా, ఫిల్మ్ ప్రొడ్యూసర్గా సాటిస్ఫైగా ఉన్నారా, ఓటీటీ ప్రొడ్యూసర్గా సాటిస్ఫాక్షన్ ఉందా? I think I'm okay with both. I'm happy producing both content. థ్యాంక్ యూ సో sir. మచ్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ డన్. నాగార్జున గారికి రిబ్బన్ కటింగ్ ఉంది, వెళ్ళారు. నేను కూడా 2 రిబ్బన్లు కొనుక్కోవడానికి వెళ్ళాలి. సో వీఆర్ ఓకే. అలోక్ గారు హ్యాస్ అన్ అనౌన్స్మెంట్. Really, I would like to thank everyone here who has come today, and also the entire Arka, Krishna Garu, Anjali, and everyone here, and Rajiv and their team to work so incredibly over last, if I can say, we started the content making journey for Hotstar in April 19. It's been 30 months it has taken for us to make Parampara. And similarly for other shows, it's been very, very tough journey, because very frankly, let me tell you, we don't know how to make great content on this part, this side of the piece. We are all learning it. And my really humble request is that as all of the audiences in Telugu markets have supported us in the Starma journey of living with us our mistakes of making some content which is not so great and some content which is very great, please shower us with the same love and affection to make Disney Hotstar in Telugu market as popular as Starma. So I really humbly request all of you to please watch it, provide us a feedback. We will learn and we will do better as we progress further. Thank you. And really, I would like to also thank my entire team. I think I just want to tell you, there's one team which works on Starma, everything. I think the same team we are trying to learn. As you have learned on television piece, we will learn and we'll do better and keep entertaining and keep you excited. Thank you, everyone. Thanks a lot. Everyone here, please. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ హాట్స్టార్, డిస్నీ హాట్స్టార్స్ తెలుగు ఒరిజినల్స్ మనం ఇప్పటి నుంచి చూడబోతున్నాము. సో ఇవాళ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లాగ్ ఆన్ టు పరంపరా, అండ్ తర్వాత ఝాన్సీ అండ్ 9 hours and అఖండ టు కమ్, అండ్ ఆల్సో బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ ఆఫ్టర్నూన్. బై బాయ్. థ్యాంక్ యూ.